వివిధ దినపత్రికల్లో ఏ వార్తలు ప్రధాన అంశాలుగా నిలిచే వార్తల విశ్లేషణలో చూద్దాం. ముందుగా సాక్షి దినపత్రికలో హెడ్లైన్స్ చూసుకున్నట్లయితే మళ్ళీ అధికారం మాదే అనేటువంటి వార్త ప్రధాన వార్తగా హెడ్లైన్లో నిలుస్తుంది. 119 ఉంటే 80, 153 ఉంటే 100 సీట్లకు పైగా గెలుస్తామంటూ సీఎం రేవంత్ రెడ్డి చెబుతున్నారు. నేను రాజకీయాలు ఉన్నంత కాలం కేసీఆర్ కుటుంబాన్ని అధికారంలోకి రానివ్వ, కొడంగల్ గడ్డ మీద నుంచి ఇదే నా సవాల్, ఇదే నా శపథం. బీఆర్ఎస్ కల్వకుంట్ల చరిత్ర గతమే, తెలంగాణ భవిష్యత్తు కాంగ్రెసే. పెద్ద పంచాయతీలకు 10 లక్షలు, చిన్న జీపీలకు 5 లక్షలు ఇస్తాం. అన్ని ప్రభుత్వ బడుల్లో ఉదయం టిఫిన్, మధ్యాహ్నం భోజనం. పంచాయతీ పాలక వర్గాల ఆత్మీయ సమ్మేళనంలో సీఎం నిన్న పాల్గొనడం జరిగింది. ఆ సభలో ఈ వ్యాఖ్యలు చేయడం జరిగింది. అయితే వచ్చేడాది మార్చిలో 3,000 కోట్లు పంచాయతీలకు ఇస్తాం. నూతన సంవత్సరం కానుకగా కొత్తగా ఎన్నికైన సర్పంచులకు ప్రత్యేక అభివృద్ధి నిధి ఇస్తాం. చిన్న గ్రామ పంచాయతీలకు 5 లక్షలు, పెద్ద గ్రామ పంచాయతీలకు 10 లక్షలు చొప్పున ఇస్తాం. కేంద్రం, రాష్ట్ర ప్రభుత్వం నుంచి వచ్చే నిధులు అదనం ఎమ్మెల్యేలు, ఎంపీలు, మంత్రులకు సంబంధం లేకుండా సీఎం నుంచి నేరుగా సర్పంచులకు ఈ నిధులు పంపించే బాధ్యత తీసుకుంటాం. గ్రామ పంచాయతీలో దీర్ఘకాలికంగా వాయిదా పడుతున్న సమస్యను పరిష్కరించుకోవడానికి నిధులు వాడుకోండి అంటూ వారికి దిశానిర్దేశం చేయడం జరిగింది. ఇక విద్యతోనే రాష్ట్ర అభివృద్ధి సాధ్యం. కొడంగల్ నియోజకవర్గంలో సర్కారు బడుల్లో చదువుకుంటున్న 25,000 మంది పిల్లలకు ఉదయం టిఫిన్, మధ్యాహ్నం భోజనం పెడుతున్నాం. వచ్చే సంవత్సరం నుంచి రాష్ట్రంలోని అన్ని సర్కారు బడుల్లో అల్పాహారం, భోజనం అందుబాటులోకి తెస్తాం. మంచి భోజనంతో పాటు నాణ్యమైన విద్యను అందిస్తాం. కావలసిన వసతులు కల్పిస్తాం. మీ పిల్లలను సర్కారు బడులకు తీసుకురండి అంటూ చెప్పడం జరిగింది. అయితే వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో 3/2 మెజార్టీ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తారు. 119 నియోజకవర్గాలు ఉంటే 80 సీట్లతోటి 153 ఉంటే 100 సీట్లకు పైగా గెలిచి అధికారంలోకి వస్తామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చెప్పడం జరిగింది. నీ రాజకీయం ఏందో నేను చూస్తా, నేను రాజకీయం చేసినంత కాలం కల్వకుంట్ల కాలకోట విషయం లాంటి కేసీఆర్ కుటుంబాన్ని అధికారంలోకి రానివ్వ, కొడంగల్ బిడ్డగా ఈ గడ్డ మీద నుంచి శపథం చేస్తున్నా. నేను రాజకీయాలు ఉన్నంతకాలం కేసీఆర్ కుటుంబానికి అధికారం అనేది ఒక కళ. బీఆర్ఎస్ పార్టీ, కేసీఆర్ చరిత్ర గతమే. మీ పార్టీకి మీకు భవిష్యత్తు లేదు. రాష్ట్రానికి తరపున ఒరిగేది ఏమీ లేదు. తెలంగాణ భవిష్యత్తు కాంగ్రెస్ అని రేవంత్ అన్నారు. బుధవారం నారాయణపేట జిల్లా కొస్గిలోని ఒక ఫంక్షన్ హాల్లో బుధవారం కొడంగల్ నియోజకవర్గంలోని పంచాయతీ పాలకవర్గాల ఆత్మీయ సమ్మేళనం నిర్వహించారు. అయితే నూతన సర్పంచులకు సాలువలు కప్పి సన్మానం చేశారు రేవంత్ రెడ్డి. అయితే ఈ సభలో రేవంత్ రెడ్డి ఒక ముఖ్యమంత్రిగా తాను చేసిన సంక్షేమ పథకాలను వివరిస్తే బాగుంటుంది, ప్రతిపక్షాలు అడిగే వాటికి సమాధానం చెప్తే బాగుంటుంది. కానీ అక్కడ వ్యక్తిగత దూషణలు అనేది కూడా కొంతమంది ప్రజలు విమర్శిస్తున్నటువంటి పరిస్థితి. ఏదైనా ప్రతిపక్షాలు ఏం చేస్తున్నారు ఈ 2 సంవత్సరాల కాలంలో, మీరు ఏం చేశారు అని అంటే, మీరు ఏం చేశారో సంక్షేమ పథకాల గురించి చెప్తే బాగుంటుంది. కానీ నిన్న కేటీఆర్ పైన కొన్ని అసభ్యకరమైన కొన్ని వ్యాఖ్యలు చేయడం జరిగింది. అవి తగ్గించుకొని సభాముఖంగా ఇప్పుడు రేపు అసెంబ్లీ సమావేశాలు పెడతా ఉంటున్నారు. అసెంబ్లీ సమావేశాలకు మీరు రండి, అక్కడ మీరు ప్రశ్నలు వేయండి, మీరు సమాధానం చెప్తామని రాజకీయ పక్షంగా విమర్శలు కొనసాగితే బాగుంటుందని ప్రజలు కోరుతున్నటువంటి పరిస్థితి. ఇక సునీతా విలియమ్స్ సాహసం, అంతరిక్ష కేంద్రం ఆవుల విధులు నిర్వర్తించడం అంటే కత్తి మీద సామే. అలాంటి పనిని అలవకగా చేసి చూపారు సునీత అంటూ ఒక వార్త హెడ్లైన్స్లో చూసినా. ఇక ముంచనున్న మంచు, సౌదిని ముంచెత్తుతున్న మంచు తుఫాను ముప్పు నుంచి భారత్ పాఠాలు నేర్చుకోవాలని పర్యావరణ వేత్తలు అంటున్నారు. ఇక చేతులు కలిపిన ఠాక్రే సోదరులు, మహారాష్ట్రలో శివసేన అధినేత ఉద్ధవ్ ఠాక్రే, ఎంఎన్ఎస్ అధ్యక్షుడు రాజ్ ఠాక్రే 20 ఏళ్ల తర్వాత మళ్ళీ చేతులు కలిపారు. ఇక ప్రధాన వార్త నిలుస్తుంది. ఒకే రోజు 22 సెంచరీలు. విజయ్ హజారే టోర్నీలో తొలి రోజు 22 సెంచరీలు నమోదయ్యాయి. అరుణాచల్ ప్రదేశ్ జట్టుపైన బీహార్ 574 రన్స్ చేసింది. ఒకే రోజు 22 సెంచరీలు అంటూ ప్రధాన వార్త. ఇక న్యూస్ రీల్ చూసినట్లయితే ఊపిరిపై పనేంటి. ఇక దేశ రాజధానిలో గాలి పీల్చడమే గండంగా మారిన వేళ ఢిల్లీ హైకోర్టు కేంద్రం జీఎస్టీ కౌన్సిల్ పైన నిప్పులు చెరిగింది. ఊపిరాడని స్థితిలో ప్రాణాలు పోసే ఎయిర్ ప్యూరిఫైయర్లపైన 18% పన్ను వసూలు చేయడం పైన అసహనం వ్యక్తం చేసింది. ఇక 2 ఏళ్ళు ఒకే చోట ఉంటే బదిలీ. 2 ఏళ్ళుగా ఒకే చోట పనిచేస్తున్న విద్యుత్ ఉద్యోగులకు బదిలీ చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఫిర్యాదులున్న వారిని నాన్ ఫోకల్ పోస్టులోకి మార్చాలని భావిస్తుంది. ఇంధన శాఖ ప్రత్యేక కార్యదర్శి ఈ మేరకు ప్రభుత్వానికి నివేదించినట్టుగా తెలిసింది. ఎత్తిపోతలకు కరెంటు తిప్పలు. ఎత్తిపోతల పథకాల నిర్వహణ భారంగా మారింది. వాటి విద్యుత్ బిల్లులను చెల్లించడంలో రాష్ట్ర ప్రభుత్వం విఫలం కావడంతో బకాయిలు ఏటేటా పెరిగి కొండలాగా మారాయి. బకాయిలు ఏకంగా 24,312 కోట్లకు ఎగబాకాయి అంటూ ప్రధాన వార్తగా నిలుస్తుంది. ఇక మళ్ళీ తెరపైకి డీజీపీ
తాజాగా పంపే జాబితా ప్రకారం డీజీ క్యారెక్టర్లో విపి ఆప్టే, సివి ఆనంద్, శివధర్ రెడ్డి, అభిలాష బిసు, శిఖా గోయల్, సౌమ్య మిశ్రా. గతంలో పంపిన జాబితాకు కొనసాగింపుగానే జాబితాను పంపుతారా లేక తాజాగా మరో జాబితా పంపుతారా? డీజీపీ జాబితాలో ఉన్న వారికి ఉద్యోగ విరమణకు కనీసం 6 మాసాల గడువు ఉండాలన్న సుప్రీంకోర్టు మార్గదర్శకాలు. డీజీపీ శివధర్ రెడ్డికి ఇంకా 4 నెలల సర్వీసే, 2 వారాల్లోగా జాబితా పంపాలన్న హైకోర్టు ఆదేశాల నేపథ్యంలో డీజీపీ ఎవరన్నది ఆసక్తికరం అంటూ ఈ హెడ్లైన్స్ అయితే ప్రధాన వార్తగా సాక్షి దినపత్రికలో మనం చూస్తున్నాం. డీటెయిల్స్ చూస్తే శివధర్ రెడ్డి పూర్తి స్థాయి డీజీపీగా కొనసాగుతారా లేదా అన్నది ఆసక్తికరంగా మారినటువంటి పరిస్థితి. 2 వారాల్లోగా పూర్తిస్థాయి డీజీపీ ఎంపికకు జాబితాను యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ యూపీఎస్సీకి పంపించాలని హైకోర్టు ఆదేశించడంతో డీజీపీ నియామక వ్యవహారం మళ్ళీ తెరపైకి వచ్చినటువంటి పరిస్థితి. అయితే డీజీపీ అర్హుల లిస్టు యూపీఎస్సీకి పంపండి, రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించిన హైకోర్టు ఆ నివేదికను తమ ముందుంచాలని సూచన. శివధర్ రెడ్డి నియామక రద్దుకు నిరాకరణ, తదుపరి విచారణ జనవరి 20కి వాయిదా అంటూ అవి హెడ్లైన్స్ ప్రధాన వార్త నిలుస్తున్నాయి. ఇక ఇక్కడ పెన్సిల్ గుచ్చుకొని బాలుడి మృతి అంటే ఒక వార్త, విషాదకరమైనటువంటి వార్త చూడొచ్చు. ప్రమాదం ఆశతో కింద పడి బాలుడు 8 సంవత్సరాలు ఉంటాయి బాలుడికి. నిన్న స్కూల్కి వెళ్ళిండు, పెన్సిల్ గొంతుకు కిందికి భాగంలో గుచ్చుకొని మృత్యువాట పడ్డాడు. ఈ ఘటన ఖమ్మం జిల్లాలో ఈ ఘటన చోటు చేసుకుంది. కాగా పెన్సిల్పై రక్తపు మరకలు లేకపోవడంతో బాలిత తల్లిదండ్రులు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారట. ఇక అసెంబ్లీకి కేసీఆర్, పాలమూరు రంగారెడ్డిపై ప్రభుత్వ వైఫల్యాన్ని ఎండగట్టేందుకు సన్నద్ధం. పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకం డిపిఆర్ వెనక్కి వచ్చిన ఏడాదిగా ప్రభుత్వం స్పందించకపోవడం, 45 టీమ్స్లు చాలు అంటూ లేఖ రాయడం వంటి అంశాలను అసెంబ్లీ వేదికగా ప్రశ్నించాలని బీఆర్ఎస్ నిర్ణయం తీసుకుందంట. దీనికి సంబంధించి హెడ్లైన్స్ ఒకసారి చూసినట్లయితే సభలో పవర్ పాయింట్ ప్రజెంటేషన్కు అవకాశం ఇవ్వాలని బీఆర్ఎస్ పట్టు, కేఆర్ఎంబీ మీటింగ్స్ మినిట్స్ పెట్టేందుకు వివరణ సేకరణ, అసెంబ్లీ సమావేశాల్లోపై ప్రధానికి లేఖ రాసే యోచనలో కేసీఆర్. నేడు రేపు మహబూబ్ నగర్ జిల్లా నేతలతోటి బీఆర్ఎస్ అధినేత సమావేశం కానున్నట్టుగా ఈ హెడ్లైన్స్లో మనకు తెలుస్తుంది. అయితే పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టుతో పాటుగా నదీ జలాల్లో తెలంగాణ వాటా, ఏపీ నీటిపారుదల ప్రాజెక్టులు, కేంద్రం వైఖరి తదితరాలను శాసనసభలో కేసీఆర్ స్వయంగా వివరించే అవకాశాలు ఉన్నట్లుగా బీఆర్ఎస్ వర్గాలు వెల్లడించాయి. కృష్ణానది యాజమాన్య బోర్డు మీటింగ్ మినిట్స్ను సేకరించే పనిలో బీఆర్ఎస్ నిమగ్నమైంది. అసెంబ్లీలో ప్రభుత్వ పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇస్తే తమకు అవకాశం ఇవ్వాలని స్పీకర్ను కోరేందుకు బీఆర్ఎస్ శాసనసభ పక్షం సన్నద్ధమవుతుంది. మరోవైపు అసెంబ్లీ సమావేశాల్లోపై నదీ జలాల్లో తెలంగాణకు జరుగుతున్న అన్యాయం పైన ప్రధాని నరేంద్ర మోడీకి బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ లేఖ రాయనున్నారు. అసెంబ్లీ సమావేశాల ఎజెండా తర్వాతే కేసీఆర్ హాజరుపై స్పష్టత వచ్చే అవకాశం ఉంది. అయితే ఇంతకీ మరి కేసీఆర్ అసెంబ్లీ సమావేశానికి ఈసారైనా వస్తారా రారా అనేది కూడా స్పష్టత రావాల్సి ఉంది. అయితే సంక్రాంతి తర్వాత తొలి బహిరంగ సభ, పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకానికి నీటి కేటాయింపులతో పాటు నదీ జలాల్లో తెలంగాణకు జరుగుతున్న అన్యాయంపైన పోరుబాట పట్టిన బీఆర్ఎస్ అసెంబ్లీ సమావేశాల తర్వాతే బహిరంగ సభ ఏర్పాటు చేసే అవకాశం ఉంది. ఇక సాహు ఇస్రో వరుసగా 9వ బాహుబలి రాకెట్ LVM-3 M6 సూపర్ 6 విజయవంతంగా కక్షలోకి చేరిన బ్లూబర్డ్ బ్లాక్ 2 ఉపగ్రహాల నుంచి నేరుగా మొబైల్ ఫోన్లకు కనెక్టివిటీ లక్ష్యంగా ఈ రాకెట్ను నిన్న ప్రయోగించడం జరిగింది. అందుకే ఈ ప్రయోగం సక్సెస్ కావడంతో సాహో ఇస్రో అంటూ ఒక హెడ్లైన్ ఇక్కడ మనం ప్రధాన వార్త చూడొచ్చు. అయితే దీనికి సంబంధించి 6499 కిలోల అడ్వాన్స్డ్ కమ్యూనికేషన్స్ శాటిలైట్ బ్లూబర్డ్ బ్లాక్ 2ని పంపించడం జరిగింది. ఇక కొత్త జట్టు కోసం జల్లెడ, కొత్త వర్కింగ్ ప్రెసిడెంట్ నితిన్ నబీన్కు తోడుగా పార్టీలో యువ రక్తం నింపేందుకు బీజేపీ కసరత్తు. జాతీయ జట్టులో సగటు వయసు 50 నుంచి 53 ఏళ్ళు ఉండేలా చూసుకుంటున్నట్లుగా చర్చలు. 2047 వికసిత భారత్ లక్ష్యాలకు అనుగుణంగా 2 దశాబ్దాలకు నాయకత్వాన్ని సిద్ధం చేస్తున్న పార్టీ అంటూ కొత్త జట్టు కోసం జల్లెడ అంటూ ఒక పార్టీ, బీజేపీ పార్టీకి సంబంధించిన వార్త ప్రధాన వార్తగా మనం హెడ్లైన్లో చూసినట్టయితే 100 దేశవ్యాప్తంగా ఆయా రాష్ట్రాల్లో ఉత్తమ ప్రదర్శన కనబరిచిన 100 మంది నేతలకు గుర్తింపు. ఇక భారతీయుల అరెస్ట్, అమెరికాలో చట్టవిరుద్ధంగా నివసిస్తున్న విదేశీయులపైన నిఘా నానాటికి తీవ్రమవుతుంది. అయితే కాలిఫోర్నియాలో 49 మందిని యుఎస్ బోర్డర్ పెట్రోలింగ్ ఏజెంట్లు అరెస్ట్ చేశారు. వీరిలో 30 మంది భారతీయులు ఉన్నట్లుగా యుఎస్ కస్టమ్స్ బోర్డర్ ప్రొటెక్షన్ CBP ఒక ప్రకటనలో
వెల్లడించినటువంటి పరిస్థితి. అయితే 30 మంది కాలిఫోర్నియాలో అక్రమంగా నివసిస్తున్నట్లుగా అక్కడ పోలీసులు గుర్తించడం జరిగింది. ఇక జేఈఈ ప్రశ్నలు ఇవి. ఏఐ జాతీయ ప్రవేశ పరీక్షలో కీలక పాత్ర పోషించనున్న కృత్రిమ మేధ డేటా ఆధారిత ప్రశ్న పత్రాల రూపకల్పన, తొలుత జేఈఈ మెయిన్స్తో ప్రయోగం, తర్వాత అన్ని పోటీ పరీక్షలకు ఏఐ టూల్ ఉండనుందంట. ఇక బాంబే ఐఐటి నివేదిక సవాల్ను తేలికగా తీసుకోవద్దంటున్న మద్రాస్ ఐఐటి. జాతీయ పోటీ పరీక్షలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కీలక పాత్ర పోషించబోతుంది. కేంద్ర విద్యాశాఖ ఈ దిశగా కీలక నిర్ణయం తీసుకోనుంది. ప్రధానంగా జేఈఈ మెయిన్స్లో వీళ్ళంత త్వరగా ఏఐని అందుబాటులోకి తేనున్నారు. కాన్సెప్ట్ క్లారిటీ మాడ్యూల్స్ను రంగంలోకి దించబోతున్నారు. ఐఐటి ముంబై ఇందుకు సంబంధించిన అధ్యయనం పూర్తి చేసింది. సాధ్య అసాధ్యాలపైన కేంద్ర ప్రభుత్వానికి నివేదిక ఇచ్చింది. ఐఐటీలు నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ తోటి కేంద్ర విద్యాశాఖ ఉన్నతాధికారులు త్వరలో సమావేశం ఏర్పాటు చేయబోతున్నారు. వచ్చే ఏడాది జరిగే జేఈఈ మెయిన్స్ 2 విడత పరీక్షలో కొంతమేర దీన్ని అనుసరించాలని నిర్ణయించినట్టుగా ఉన్నత అధికారి ఒకరు తెలిపారు. దీనికి సంబంధించి జేఈఈ ప్రశ్నావళి @ఏఐ అంటూ ప్రధాన వార్తగా దీన్ని మనం హెడ్లైన్లో చూడొచ్చు. ఇక కోచింగ్లోనూ ఏఐ దూకుడు. వాస్తవానికి ఆన్లైన్ కోచింగ్ కేంద్రాలు, కార్పొరేట్ కాలేజీలు ఇప్పటికే ఏఐని విరివిగా వాడుతున్నాయి. విద్యార్థి బలాలు, బలహీనత, వ్యక్తిగత స్టడీ ప్లస్ రోజువారీ ప్రాక్టీస్ ప్రశ్నలు, సందేహాల నివృత్తికి 6.5 లక్షల మంది జేఈఈ రాసే విద్యార్థులు ఏఐ చాట్బాట్ను వాడుతున్నారు. గత 2 ఏళ్ల ప్రశ్నల ఆధారంగా ట్రెండ్ అనాలిసిస్ను ఏఐ అందిస్తుంది. విద్యార్థి స్థాయికి అనుగుణంగా ప్రశ్నలు తయారు చేస్తూ మాక్ టెస్టులు, అడాప్టివ్ లెర్నింగ్ టెస్టులను ఏఐ ట్యూటర్లు అందిస్తున్నాయి. సమయ పాలన, స్కోర్, ర్యాంక్ అంచనాలను ఎప్పటికప్పుడు విశ్లేషించే ఈ అనుసంధాన ప్రిపరేషన్ మాడ్యూల్స్ అందుబాటులోకి వచ్చాయి. ఈ ఏఐ అనేది విద్యార్థులకు ఒక వరమని చెప్పాలి, ఇక కరెక్ట్గా వాడుకున్నట్లయితే. ఇక పిఏసిఎస్లకు 3 సభ్య కమిటీలు, ఏపీ తరహాలో ఒక చైర్మన్, 2 సభ్యులతోటి నాన్ అఫీషియల్ పిఏసిఎస్ల ఏర్పాటు, ఎమ్మెల్యేల కనుసనలో రాజకీయ నియామకాలు జరిపేలా కసరత్తు, విధి విధానాలు రూపొందించే పనిలో సహకార శాఖ, పిఏసిఎస్లకు 3 సభ్య కమిటీలు అంటూ వార్తకు సంబంధించి హెడ్లైన్లో మనం ప్రధాన వార్తకు చూడొచ్చు. ఇవి సాక్షి దినపత్రికలో ఉన్నటువంటి ప్రధాన వార్తలు. ఇక వెలుగు దినపత్రికలో ఏ వార్తలు ప్రధాన వార్తలకి హెడ్లైన్స్లో నిలిచాయి ఒకసారి చూసినట్లయితే, కనీసం ఎయిర్ ప్యూరిఫైయర్ల పైన జీఎస్టీ తగ్గించలేరా, స్వచ్ఛమైన గాలి ఎలాగూ అందించలేరంటూ ఢిల్లీ హైకోర్టు ఫైర్. 2 రోజులుగా వివరణ ఇవ్వాలని కేంద్రానికి నోటీసులు, జీఎస్టీ తగ్గింపును పరిశీలించాలని కౌన్సిల్కు సూచన. ఇక ఢిల్లీలో 2 రోజులు ఉంటేనే ఇన్ఫెక్షన్కు గురయ్యా అంటూ కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ చెప్పడం జరిగింది. అది ఢిల్లీ పరిస్థితి. ఇక కేటీఆర్ నీ ముఖం అద్దంలో చూసుకున్నావా, కేటీఆర్ నీ ముఖం ఎప్పుడన్నా అద్దంలో చూసుకున్నావా, పేడమూతి బోడిలింగం నువ్వెంత, నీ స్థాయి ఎంత, అయ్య పేరు చెప్పుకొని బతికిటోడివి, గుంటూరు గుడివాడలో చదువుకున్నా నీకేం తెలుసు, తెలంగాణ పౌరుషం, ఎవడైనా ఇంటి అల్లుడి ఫోన్ ట్యాప్ చేయిస్తాడా, సిగ్గుండాలే, ఆస్తి కోసం సొంత చెల్లెను బయటికి వెళ్ళగొట్టినోడివి, నువ్వు మనిషివేనా, సొంత చెల్లెలకే సమాధానం చెప్పనోడివి, నాకే సవాలు చేస్తావా, లాగులో తొండలు ఇడిసి కొడత బిడ్డ, నా సంగతి ఇంకా నీకు తెలియదు, నాతో మాట్లాడాలంటే అమెరికాలో బాత్రూంలు కడిగినట్లు అనుకుంటున్నావా, మీ అయిన అడుగు చెప్తాడు అంటూ సీఎం రేవంత్ రెడ్డి కొంచెం ఘాటు వ్యాఖ్యలైతే కేటీఆర్ పైన చేయడం జరిగింది. నీ లెక్క పాస్పోర్ట్ బ్రోకర్ని కాదు అంటూ కేసీఆర్ పైన కూడా ఎలాంటి కొన్ని వ్యాఖ్యలు ఘాటు వ్యాఖ్యలు చేయడం జరిగింది. తోలు తీస్తావా రా, నువ్వు కేసీఆర్ తోలు తీసుడు కాదు, కొడంగల్కు వస్తావా, మా సర్పంచులతో చింతమడకకు రమ్మంటావా, వారు వస్తారు, నిన్ను చీరి చింతకు కట్టి చింతమడకలో వేలాడదీస్తారు, 2 ఏళ్ల తర్వాత ఫామ్ హౌస్ల నుంచి బయటకు వచ్చినాం, అనుభవంతో సలహాలు ఇస్తావనుకున్నాం, రాష్ట్ర భవిష్యత్తు కోసం ఫ్యూచర్ సిటీ కడుతుంటే తక్కువ తోలు అంటావా, వాడెవడో వంతారా బొంతారా అంటావా, ఒక మాజీ సీఎం స్థాయిలో మాట్లాడే మాటలైనా ఇవి మర్యాద ఉండదని మేము ఇంకేం మాట్లాడతలేం, కానీ మాట్లాడు మొదలు పెడితే నువ్వు నడుముకు రాయి కట్టుకొని మల్లన్న సాగర్ అన్న రంగనాయక సాగర్లో దూకి చచ్చిపోతావు, నన్ను గెలకకు, నేను అన్ని చూసిన నల్లమల అడవుల నుంచి వచ్చిన అమ్మ బాపత్తు గాని కాదు, నాతోని తమాషలు చేయకు, దుబాయ్ పాస్పోర్ట్ బ్రోకర్ల దందాలు చేయలే అంటూ రేవంత్ రెడ్డి కొంచెం ఘాటు వ్యాఖ్యలు చేశారు. ఇక నేను మాట్లాడదలుచుకోలేదు, ఇంకా నేను మాట్లాడితే చాలా ఘోరంగా ఉంటుంది, ఇంకా పెద్దడు అని చూస్తున్నా అంటున్నారు, కానీ అనే మాటలన్నీ కూడా ఇక్కడ అన్నారు. తిట్లని కూడా ఇటు కేసీఆర్ని అటు కేటీఆర్ని నిన్న సభ వేదిక సర్పంచ్ల సన్మాన సభ వేదికలో మాట్లాడడం జరిగింది, తిట్టడం జరిగింది. ఇక పండగ వచ్చిందంటే ఆఫీసులు ఖాళీ, సెలవులకు ముందు తర్వాత రోజు
లీవ్ పెడుతున్న ఆఫీసర్లు, సెక్రటేరియట్ మొదలు మండల ఆఫీసుల దాకా ఇదే తీరు. వీకెండ్లోనూ అంతే. శనివారం మధ్యాహ్నం ఏందంటే జంపు. పని దినాల్లోనూ 12 గంటలకు వచ్చుడు, 4 గంటలకే పోవుడు. సమస్యలు చెప్పుకునేందుకు వస్తున్న జనాలకు తప్పని తిప్పలు. నిజంగా రెవెన్యూ కార్యాలయాల్లో ఎంఆర్ఓ ఆఫీసులో కానీ, ఇటు ఆర్డీఓ ఆఫీసులో కానీ, కలెక్టర్ ఆఫీసులో కానీ ఏదైనా పని కోసం వెళ్తే అయితే ఈరోజు పండగ ఉందా, రేపు పండగ ఉందా, ఎల్లుండి పండగ ఉందా అని చూసుకొని వెళ్లాల్సినటువంటి పరిస్థితులు ఏర్పడుతున్నాయి. ఎందుకంటే పండగ ఉందంటే పండగ ముందు రోజు, పండగ తర్వాత రోజు సెలవు పెట్టుకొని అధికారులు వెళ్తున్నటువంటి పరిస్థితి. అక్కడికి వెళ్ళగానే మనకు సంబంధించిన శాఖకు సంబంధించిన అధికారి ఉండరు. ఏమైందంటే సెలవులో ఉన్నారు. ఏంటంటే రేపు పండగ. పండుగ వచ్చిందంటే చాలు రాష్ట్రంలోని ప్రభుత్వ కార్యాలయాలు ఖాళీగా కనిపిస్తున్నాయి. పండుగకు ముందు తర్వాత రోజు అధికారులు సిబ్బంది సెలవు పెట్టి వెళ్తున్నటువంటి పరిస్థితి. పండుగ సెలవు ఒక్కరోజే ఉన్నప్పటికీ ఆఫీసులు మాత్రం 2-3 రోజుల పాటు ఖాళీగా దర్శనమిస్తున్నాయి. సెక్రటేరియట్ మొదలుకొని మండల ఆఫీసుల దాకా అదే పరిస్థితి నెలకొంది. పండుగ మూడులో ఉన్నతాధికారులు సైతం పట్టించుకోకపోవడంతో కింది స్థాయి సిబ్బంది తమ ఇష్టానుసారంగా వ్యవహరిస్తున్నారు. దీంతో సమస్యలు చెప్పుకునేందుకు వచ్చే ప్రజలు, అధికారుల కోసం ప్రభుత్వ కార్యాలయాల చుట్టూ తిరగాల్సిన వస్తుంది. ఒక రెవెన్యూ డిపార్ట్మెంటే కాదు, అన్ని ప్రభుత్వ శాఖలు, అన్ని ప్రభుత్వ కార్యాలయాల్లో ఇలాంటి పరిస్థితులు నెలకొని ఉన్నాయి. ఇక సెక్రటేరియట్లో బుధవారం ఉద్యోగులు లేక వెలువెలబోతున్న ఒక విభాగం అంటూ ఇక్కడ సాక్షి వెలుగు దినపత్రికలో మనం ఈ వార్త చూడొచ్చు. ఇక ఇస్రో బాహుబలి సక్సెస్. ఇస్రో బాహుబలి రాకెట్ లాంచ్ వెహికల్ మార్క్ 3 LVM-3 మరోసారి సత్తా చాటింది. అమెరికన్ కంపెనీ AST స్పేస్ మొబైల్కు చెందిన అతి భారీ ఉపగ్రహం బ్లూ బర్డ్ బ్లాక్ 2ను విజయవంతంగా కక్షలోకి చేర్చింది. ఇక అమెరికాలో ఇంతకుముందు మనం చెప్పుకున్నట్టుగా అన్ని దినపత్రికలు ఈ వార్త ప్రధాన వార్త నిలుస్తుంది. అమెరికాలో 30 మంది ఇండియన్లు అరెస్ట్. అమెరికాలో అక్రమంగా ఉంటున్న 30 మంది ఇండియన్స్ను US బార్డర్ పెట్రోల్ ఏజెంట్లు అరెస్ట్ చేశారు. వీరంతా వివిధ సంస్థల్లో సెమీ ట్రక్లు నడుపుతున్నారు. నవంబర్ 23 నుంచి కాలిఫోర్నియాలోని చెక్పోస్టులు, హైవేలపై నిర్వహించిన తనిఖీలు వీరిని అదుపులోకి తీసుకున్నటువంటి పరిస్థితి. కొత్తగా 2 ఎయిర్లైన్స్ ఏవియేషన్స్ సెక్టార్లో కొత్త కంపెనీలకు కేంద్రం వెల్కమ్ చెప్పింది. 2 ఎయిర్లైన్ కంపెనీల ఏర్పాటుకు NOC ఇచ్చింది. ఆల్ హింద్ ఎయిర్, ఫ్లై ఎక్స్ప్రెస్ తమ సర్వీసులను త్వరలో ఇండియాలో ప్రారంభించబోతున్నాయంటూ కొత్తగా 2 ఎయిర్లైన్స్ అంటూ ఒక వార్త ప్రధాన వార్త నిలుస్తున్నటువంటి పరిస్థితి. ఇక నేను కాంగ్రెస్ ఎమ్మెల్యేనే, ఎప్పుడు నేనున్న పార్టీదే గెలుపు, దానం నాగేందర్ నా సంచలన వ్యాఖ్యలు చేశారు. ఫిరాయింపు ఎమ్మెల్యేలు ఎవరో ఏ పార్టీలో ఉన్నారో తెలియదని కామెంట్. ఫిరాయింపుల కేసు విచారణ నేపథ్యంలో దానం వ్యాఖ్యలపైన చర్చ నడుస్తుంది. ఆయన రాజీనామా చేస్తారని, ఖైరతాబాద్కు మళ్ళీ ఉప ఎన్నిక ఖాయమనేటువంటి ప్రచారం అయితే జరుగుతుంది. అయితే దానం నాగేంద్ర వ్యాఖ్యలు చేయడంతో ఒక్కసారిగా మళ్ళీ ఖైరతాబాద్కి కూడా ఉప ఎన్నిక వచ్చే అవకాశం అయితే 100% ఉంది. దానికి సంబంధించి వార్త ప్రధాన వార్తగా అన్ని దినపత్రికలో మనం చూడొచ్చు. ఇక్కడ మనం చూడొచ్చు, కొడంగల్ నియోజకవర్గంలో కాంగ్రెస్ మద్దతుతోటి గెలిచిన సర్పంచులతోటి సీఎం రేవంత్ రెడ్డి మేజర్ పంచాయతీలకు 10 లక్షలు, చిన్న జీపులకు 5 లక్షలు FDF కింద న్యూ ఇయర్ కానుకగా ఇస్తా సీఎం రేవంత్ రెడ్డి నిన్న ప్రకటన చేశారు. ఇక మెదక్ జిల్లా చేగుంట్లో కళ్యాణలక్ష్మి చెంకులు పంపిణీ చేస్తున్న మంత్రి వివేక్, రాష్ట్ర వ్యాప్తంగా 17 లక్షల ఇందిరమ్మ ఇండ్లు కడతాం, త్వరలో పింఛన్లు పెంపు. ఈ అంశంపైన సీఎంతో చర్చించిన మంత్రి వివేక్, ప్రజా సంక్షేమ ధ్యేయంగా రాష్ట్ర ప్రభుత్వం పనిచేస్తున్నది. చేగుంట్లో డిగ్రీ కాలేజ్ మంజూరు చేస్తానని హామీ. చేగుంట, నార్సింగ్లో కళ్యాణలక్ష్మి, షాదీ ముబారక్ చెక్కులు పంపిణీ అంటూ ప్రధాన వార్త నిలుస్తుంది. ఇక నెలలోగా పంచాయతీలకు నిధులు ఇవ్వాలనుకుంటే సర్పంచులతోటి పరేడ్, రాష్ట్ర ప్రభుత్వానికి బండి సంజయ్ హెచ్చరిక అంటూ ప్రధాన వార్త నిలుస్తుంది. హెడ్లైన్స్ చూసినట్లయితే అన్ని పార్టీలు బలపరిచిన సర్పంచులు కలిసి రావాలని పిలుపు, గ్రామాలకు ఫండ్స్ ఇచ్చాకే ఎంపీటీసీ ఎన్నికలు పెట్టాలని వారు నిన్న ఈ సభ సందర్భంగా డిమాండ్ చేయడం జరిగింది. 4 రోజులుగా గ్రామ పంచాయతీలన్నిటికీ నిధులు మంజూరు చేయాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని కేంద్ర మంత్రి బండి సంజయ్ డిమాండ్ చేశారు. లేదంటే సర్పంచులు, ఉప సర్పంచులు, వార్డు సభ్యులతో కలిసి హైదరాబాద్లో పరేడ్ నిర్వహిస్తామని హెచ్చరించారు. పంచాయతీలకు ఫండ్స్ మంజూరు చేసిన తర్వాత ఎంపీటీసీ, జెడ్పీటీసీ, మున్సిపల్ ఎన్నికలు నిర్వహించాలని వారు ఈ సందర్భంగా డిమాండ్ చేయడం జరిగింది. వార్త ప్రధాన వార్తగా నిలుస్తుంది. ఇక గుట్టు అంతా పెన్ డ్రైవ్లోనే. అందులో కాంగ్రెస్, బీజేపీ నేతలు, హైకోర్టు జడ్జిల సహా 6,000 మంది వివరాలు. FSL రిపోర్టు ఆధారంగా ప్రభాకరరావును ప్రశ్నిస్తున్న సిట్, ఆ ప్రొఫైల్ ఎందుకు సేకరించారు, వాళ్ళ ఫోన్లు ట్యాప్ చేశారా అని ప్రశ్నల వర్షం. ఫోన్ ట్యాపింగ్ కేసులో రేపటితో ముగినున్న ప్రభాకరరావు కస్టడీల విచారణ. ఫోన్ ట్యాపింగ్ కేసుకు సంబంధించి వార్త కూడా ఈరోజు ప్రధాన వార్తగా నిలుస్తుంది. గుట్టు అంతా ఒక పెన్ డ్రైవ్లోనే ఉందంట. ఇక ఈరోజు ప్రభాకరరావు కస్టడీల విచారణ రేపటితోటి ముగుస్తుందట.
ఇక అద్దె భారం వేల కోట్లు. ప్రభుత్వ ఆఫీసుల రెంట్లకు 12 ఏళ్లలో 7,800 కోట్ల ఖర్చు. హైదరాబాద్లోని హెచ్ఓడీలు, కమిషనరేట్ ఆఫీసులు, అద్దె భవనాల్లోని కొత్త జిల్లాలు, మండలాల్లోనూ ఆఫీసులు, రెంటెడ్ బిల్డింగ్స్లోనే ఈ ఆర్థిక సంవత్సరంలో అద్దె భారం 540 కోట్లు. వీలంత వరకు సొంత బిల్డింగ్లకు తరలింపు. కుదరని చోట్ల కొత్త బిల్డింగ్ల నిర్మాణానికి సర్కార్ నిర్ణయం తీసుకుంటుంది. ఇక మేడారం గద్దలపైన గోవిందరాజు, పగిడిగిద్దరాజు ఆచారాల ప్రకారం పూజలు నిర్వహించిన దబ్బగట్ల పెనక వంశీయులు కొండై పునుగొండ్ల నుంచి మేడారం వచ్చిన పూజారులు గద్దలపైన ధ్వజస్తంభాల ప్రతిష్టతోటి ఘనంగా తొలిగటం. విశిష్ట తంతులు పాల్గొన్న మంత్రి సీతక్క, జిల్లాధికారులు, డోలు వాయిద్యాలు, ఆదివాసీ నృత్యాలతోటి సందడి. మేడారం గద్దలపైన గోవిందరాజు, పైడిగిద్దరాజుని నిన్న ప్రతిష్ఠించడం, పునఃప్రతిష్టాపన కార్యక్రమం అయితే నిన్న జరిగింది. అయితే జనవరి లాస్ట్ వీక్లో ఇక్కడ మేడారం ఘనంగా జాతర నిర్వహించడానికి ఏర్పాట్లు కూడా జరుగుతున్నాయి. ఇవి వెలుగు దినపత్రికలో ఉన్నటువంటి ప్రధాన వార్తలు. నమస్తే తెలంగాణలో ఏ వార్తలు ప్రధాన వార్తలుగా నిలిచాయో హెడ్లైన్స్ ఒకసారి చూద్దాం. రైతన్న ఆగమాగమ అంటూ ఒక వార్త ప్రధాన వార్తగా హెడ్లైన్లో నిలుస్తుంది. చుట్టుముట్టిన సాగు సమస్యలు, చేష్టలు ఉడిగిన సర్కార్, మళ్ళీ యూరియా కష్టాలు, పల్లెల్లో మళ్ళీ రైతుల బార్లు, పనిచేయని యాప్, చలిలో వణుకుతూ బస్తా కోసం పాటలు, కొనుగోలు దోపిడిపోయిన వికారాబాద్ టానా మెట్లెక్కిన రైతులు, సోయా మొక్క పంట కొనకపోవడం పైన బజర హత్నూరు బంద్, సాగుకు ఎడాపెడా కరెంటు కోతలు, మెదక్ రైతు సతమతం. అన్ని విధాలుగా రైతుకి కష్టాలు చుట్టుముడుతున్నటువంటి పరిస్థితి. ప్రధానంగా రైతుకి మళ్ళీ యూరియా కష్టాలు మొదలైనాయి. ఇక సిగ్గు సీఎం రేవంత్ రోత భాషను చీకొడుతున్న జనం. కేసీఆర్ కుటుంబం పైన మరోసారి ముఖ్యమంత్రి బజారు మాటలు. పాలమూరుపై ప్రశ్నించడాన్ని తట్టుకోలేక, జవాబు లేక ఫ్రస్ట్రేషన్కి గురయ్యారు. నూతన సర్పంచులకు సందేశంలో రేవంత్ బూత్ ప్రసంగం. నీ అమ్మ అంటూ ఆక్రోశంతో అనుచిత వ్యాఖ్యలు. కొస్గి సభలో కేసీఆర్ కుటుంబంపై పదే దిగజారుడు భాష. పాలమూరుపై తమ వైఫల్యం నుంచి డైవర్షన్కే దుర్భాషలు. కేసీఆర్ ఒక్క ప్రెస్ మీట్తోనే ఉకిరిబిక్కిరి అవుతున్న ప్రభుత్వం. హోదా మరిచి ఊగిపోయిన సీఎం. మళ్ళీ అదే సావు భాష. రేవంత్ ఒక చీఫ్ మినిస్టర్ మండిపడుతున్న నెటిజన్లు. ఎన్నాలి ఈ దగులుబాజీ కూతలు అంటూ నిన్న సీఎం రేవంత్ రెడ్డి మాటలకు సంబంధించి ఒక సెటరికల్ కథనాన్ని ఇక్కడ మనం నమస్తే తెలంగాణలో చూడొచ్చు. ఇక కాంగ్రెస్ పని కథ. రేవంత్ రెడ్డికి భయం పట్టుకుంది, అందుకే పరిషత్ ఎన్నికలకు జంకు. కాంగ్రెస్ పాలనంతా సగం. నర్సాపూర్ సబ్ స్టేషన్లో రికార్డులు పరిశీలిస్తున్న మాజీ మంత్రి హరీష్ అంటూ ప్రధాన వార్తగా నిలుస్తుంది. ఇవి వివిధ దినపత్రికలో ఉన్నటువంటి ప్రధాన వార్తలు. చూస్తూనే ఉండండి రాష్ట్రం.